వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు. ఈరోజు ఆదోని పట్టణంలో వాసవి జయంతి సందర్భంగా మనం కొత్తగా తేరులో ఈ యొక్క ప్రదర్శన చేస్తున్నాము. ఈ యొక్క విశేషం ఎందుకంటే ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల దశమి రోజు మన అమ్మవారు పుట్టినరోజు. అమ్మవారు తెలిసిండేది ఏమంటే 1100 సంవత్సరం లేకుంటే 1200 సంవత్సరంలో పుట్టిందని మన పెనుకొండ క్షేత్రంలో జన్మించారు. వారు అక్కడ చిన్నప్పటి నుంచే చాలా సేవాభావంలో చేస్తుండేవారు. కానీ అక్కడ రాజు ఎందుకంటే అమ్మవారిని వాసవి మాతాను ఆ రోజు పేరు కుసుమ, వారిని అన్యకాంత్రంలో చేయాలని చేస్తూ ఉంటే ఎందుకంటే చాలా సుందరంగా ఉంటుంది. సో దానికోసమై అమ్మవారు దాన్ని ఒప్పుకోలేదు. రాజుని ఎదిరించి వారు ఆ రోజు వారు ఆత్మార్పణ చేసుకున్నారు, అగ్నిగుండ ప్రవేశం. అమ్మవారు దానికి జట్లో ఆర్యవైశ్యాస్ అంటే 102 గోత్రాలు అమ్మవారితో కలిసి అగ్ని ప్రవేశం చేసినారు. కనుక ఈ 102 గోత్రాలు వారందరూ అమ్మవారు వాసవి జయంతిని ఫాలో చేస్తుంటారు. సో ఈ ఆదోనిలో నియర్లీ మన ఆదోని ఫ్లవర్ బజార్లో 100 సంవత్సరాలు పైపడి మనం కట్టిందాము. సో ఆ రోజు నుంచి కూడా అమ్మవారి జయంతి రోజు పొద్దున అభిషేకం చేసి పూజా కార్యక్రమం చేసి ప్రసాదం మధ్యాహ్నం ప్రసాదం చేసుకొని సాయంకాలము పూర్వవీధిలో ఈ యొక్క రథోత్సవం జరుపుకుంటుంటాం. ఈ పద్ధతి నియర్లీ నాకు అనిపిస్తుంది 70-80 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంతకుముందు పూర్వీకులు పల్లకిలో తీసుకుపోయేవారు. తర్వాత కొన్నేళ్ళ తర్వాత ట్రాక్టర్లో స్టార్ట్ చేశాం. ఇప్పుడు మనం కొత్తగా మళ్ళా రేపు మన రథంలో స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కల్లా మా ఓన్గా రథం తయారు చేసి ఈ పూర్వవీధుల్లో రథోత్సవం జరుపుకోవాలనేది ఆశ. ఖచ్చితంగా అవుతుంది. దానికి కొంతమంది దాతలు వచ్చి కూడా ముందరకు వచ్చి అనౌన్స్ చేశారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణంలో ఆర్యవైశ్యాస్ అందరూ ఏ దినమైనా సరే అంగళ్ళు బంద్ చేసి ఈ యొక్క రథోత్సవం సందర్భంగా అందరూ పాల్గొని విజయవంతం చేస్తుంటారు. ఈ రథోత్సవం సంబంధం కూడా చాలామంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు వాళ్ళు ప్రదర్శన కూడా చేసి ఆనందిస్తారు. సో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతంగా చేస్తున్నామని కోరుతూ ఈరోజు మన ఆదోని అధ్యక్షులు మిరియాల్ రాంప్రసాద్ గారు మళ్ళీ ఇంకా ఇతరులు అందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. జై వాసవి మాత. అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. మన ఆర్యవైశ్యులు సకల జనాలు ఈరోజు రథోత్సవం సాయంకాలం ప్రారంభమై అందరూ మహిళలు, పిల్లలు అందరూ ఉత్సాహంగా పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈసారి చక్ర రథోత్సవంలో మొదటిసారి అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నాము. మన సంఘం తరఫున కూడా చక్ర రథోత్సవం చేయించాలని ఈరోజు సంకల్పం చేయించాము. వచ్చే సంవత్సరం వాసవి జయంతి కల్లా
మనము చక్రరథోత్సవం మా సొంత గుడిది ఆర్యవైశ్య సంఘంది చేయించి అమ్మవారిని ఊరేగించాలని సంకల్పించాము. దాని కొరకు యాదగిరి వెంకటేశ్వరులు గారు స్థలం ఇవ్వడం కూడా జరిగినది. దానికి చెక్క రథం చేయించడానికి దాతలు కూడా ముందుకు వచ్చారు. అందరి సహకారంతో, ఆర్యవైశ్యుల సహకారంతో, అందరితో సహకారంతో ముందెళ్తాము. అందరూ ఇట్లా కలిసిమెలిసిగా ఈ అమ్మవారి జయంతిని ఇట్లనే ఘనంగా ముందుగా ఇంకా ఘనంగా చేసి అమ్మవారిని సంతోషించి మన ఆర్యవైశ్యులందరినీ కాపాడేలా చేద్దామని అందరూ ఆర్యవైశ్య సంఘం తర్వాత ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి మాత. వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు. ఈరోజు ఆదోని పట్టణంలో వాసవి జయంతి సందర్భంగా మనం కొత్తగా తేరులో ఈ యొక్క ప్రదర్శన చేస్తున్నాము. ఈ యొక్క విశేషం ఎందుకంటే ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల దశమి రోజు మన అమ్మవారు పుట్టినరోజు. అమ్మవారు తెలిసిండేది ఏమంటే 1100 సంవత్సరం లేకుంటే 1200 సంవత్సరంలో పుట్టిందని మన పెనుకొండ క్షేత్రంలో జన్మించారు.